అందరికీ నమ్మకండి. బైబిల్ మిషన్ సంఘం శుక్రవారం ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. మరి దేవాలయంలో మనందరినీ గత వారం అంతా కాచి కాపాడి నూతన వారంలో ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, మరి ముఖ్యంగా ఆయన బల్ల దగ్గరకు రావడానికి దేవుడిచ్చిన ఈ కృపావరం కొరకు త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరూ బాగున్నారు కదా? మరి అందరూ లైవ్ సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. కృపామయుడ, కరుణామయుడ, దయామయుడైన తండ్రి, వందనాలు స్తోత్రములు ప్రభు. ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. మా జీవితాలలో మీరు చేస్తున్న ఎనలేని మేలుల కొరకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గత శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కాచి కాపాడినందుకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మమ్మలను, మా జనాంగములను, మాకు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. లోకంలో ఉన్న నీ బిడ్డలైన వారందరినీ కాపాడినందుకే వందనములు స్తోత్రములు. నిన్ను ఎరిగిన వారిని, నిన్ను ఎరగిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకే వందనములు స్తోత్రములు. మరి ముఖ్యంగా కరోనా ప్రభావం మీరు లోకంలో ప్రభావం తగ్గించి లోకానికి సమాధానము దయచేస్తున్నందుకే వందనములు స్తోత్రములు. కరోనా బారిన పడి ప్రభు ఎంతోమంది మరలా రికవర్ అయ్యి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కృప దయచేసినందుకే వందనములు స్తోత్రము ప్రభు. అలాగే నాయన మరి ఈ లోకమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మరి ముఖ్యంగా కరోనా బారిన పడిపోకుండా మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. అలాగే మా సంఘస్థులందరినీ పేరు కాచి కాపాడండి. మా బంధుమిత్రులందరినీ కాచి కాపాడండి. ఇండియా దేశంలో ఉన్న మా బంధుమిత్రులందరినీ కాచి కాపాడండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాధానము దయచేయండి. ఈ కరోనా లోకం నుంచి అది తొందరగా తరిమివేసి లోకానికి సమాధానం దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డ ప్రభు నీ వైపు చూస్తులాగా ప్రతి బిడ్డకు అవకాశాన్ని ఇవ్వండి ప్రభు. జ్ఞానము దయచేయండి ప్రభు. యేసయ్య మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకే వందనములు చెల్లించుకుంటున్నాము. మరి ఈ శుక్రవార సమయమున ప్రభు 8 మాసములు ఈ సంవత్సరంలో మమ్మల్ని కాచి కాపాడి 9వ మాసంలో మొదటి వారమున ప్రభు నీ బళ్ళ దగ్గరకు మేము రావడానికి మమ్మల్ని ఆత్మీయముగాను శారీరకముగాను సిద్ధపరిచినందుకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ఈ విందు ప్రభు నీ యొక్క పుణ్య చేతులతోటి ఆయన మాకు అందరికీ దయచేసి మేము ఆత్మీయ మేరడు కొనుక్కునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మరి ఈ విందు పాల్గొనడానికి ప్రతి బిడ్డకు అవకాశాన్ని ఇవ్వమని, ముఖ్యంగా నా సంఘస్థులందరూ ప్రభువా ఈ విందులో పాల్గొనే భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, కావలసిన ఈవులు వారికి అందరికీ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలో ఉన్న సమస్త ప్రభు మానవ కోటిని మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆరంభించేంత వరకు గొప్పగా ఘనముగా జరుగులాగా దీవించి అన్నిటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకోవచ్చు. ఆరాధన దీవెనలతో, బలారాధన దీవెనలతో మమ్మల్ని అందరినీ మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి ముఖ్యమైన ప్రియ తండ్రి. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ యుగాయుగములుగా ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మను ఆది ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములుగా ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మను ఆది అందు ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్.
సైన్యములకు సైన్యములకు అధిపతి అధిపతి యెహోవా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము సర్వలోకము ఆయన ఆయన మహిమతో నిండి ఉన్నది. ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన సర్వోన్నతమైన స్థలములలో స్థలములలో దేవునికి దేవునికి మహిమయు మహిమయు ఆయనకు ఆయనకు ఇష్టలైన ఇష్టలైన జనులకు జనులకు భూమి మీద భూమి మీద సమాధానము సమాధానము కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. 13వ కీర్తన తీసుకుందాం. స్తుతి రండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయారండి స్తుతుల వెంట స్తుతులు చేయ స్తుతి కృతజ్ఞత ఊరును మతి కడలి మోక్షంబు తటు మల్లునప్పుడు వెళ్ళగలము స్తుతి చేయ రండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయారండి ఇక్కడ స్తుతి సాగదు మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును ఇక్కడనే స్తుతి చేయ సాగుటకే దయుడు యత్నంబు చేసిన ఎక్కడ లేనటి శ్రమలు మొక్క మొక్కలై పోవు స్తుతి చేయ రండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయారండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి వందనములు స్తోత్రము ప్రభా. ఇదిగో ప్రభు, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు మీ ఆరాధనలోకి మేము వెళ్తుండగా మాకు కావాల్సిన ఈవులు దయచేయండి ప్రభా. ఈ ఆరాధన ఒక క్రమ పద్ధతిలో మీకు ఇష్టమైన రీతిలో మేము జరిగించేవారిగా మమ్మల్ని ఉంచండి. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు కావలసిన ఈవులు దయచేయండి ప్రభా. ఆరాధన అంతటిలోనూ మహిమ ఘనత ఆకర్షిత ప్రభావం మీరు పొందుకుని ఆరాధన దీవెనలతో మమ్మల్ని దీవించమని యేసయ్య అతి ప్రాముఖ్యమైన పుణ్యమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందుకే మమ్మల్ని ఆరాధన చేసుకున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించి చిన్నప్పటికి మా స్థుతులు కూడా కోరుకొనిచున్న నీకు అనేక స్థుతులు. నీవు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధికునిగా చేయవారం అవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమ పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకును అందరూ నాతో చెప్పండి.
పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని పరముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరన్ని పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు అయినందున పాపలను అసహించుకునిగా కానీ అట్లు చేయక చేసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకునొచ్చు. పాత నిబంధన పాఠము చదవను. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5, 7 చదివేసినట్టున్నారు కదండి. 8, 9, 10 వచనాలు అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 8, 9, 10. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషం వేసుకున్న కపటం గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 20వ అధ్యాయము 27, 28 చాలి చదువుతాడండి. లూకా సువార్త 20వ అధ్యాయము 27, 28. There came to him Sadducees, those who deny that there is a restriction, and they asked him a question, saying, Teacher, Moses wrote for us that if a man's brother dies, having a wife with no children, the man must take a widow and raise up an offspring for his brother. May God bless this verse. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునిచ్చు. పత్రికలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అయ్యగారు చదువుతారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములను ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునట్లుగా సూచనయన్నది. ఇది దేవుని కలుగున్నది. ఆమేన్. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. Amen. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియక దేవుడు అయిన దేవ, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానముగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇమిచ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. మన విశ్వాసం ఒప్పుకున్నాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆదియంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వం ఈ మొదలైన లక్షణములతో నిత్యము మహాతేజమయ ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతము ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణము మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకములకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని
వచ్చినాడని ఆయన ఆయన రెండో మారు రెండవ మారు సంగమును సంఘమును కొనుపోటుకు కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమవుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే యుండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమోననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ తండ్రి మరి ఆరాధనలో ప్రభు తోడుగా ఉన్నారు. మరి ఇప్పుడు మనము విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మరి కరోనా గురించి మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. లోకంలో ఉన్న కరోనా మరి తొందరగా దేవుడు తగ్గించి లోకానికి సమాధానం దయచేయలాగిన మరి ముఖ్యంగా ఇండియా దేశంలో మన బంధుమిత్రులందరూ క్షేమంగా ఉండడానికి అలాగే ఈ దేశంలో కూడా కరోనా తగ్గడానికి మన ఉద్యోగాలకి మన ఫ్యాక్టరీలకి మన అధికారులని మనకు కలిగిన సమస్తాన్ని దేవుని యొక్క కృప కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 అని చెరుపులతో నిత్యము కొన్ని ఆడపడుచున్న ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన దీనులము హీనులమైన మా చేతి కూడా స్తుతింపబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి వందనములు స్తోత్రములు ప్రభు. మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడినందుకే వందనములు. మీరు చేస్తున్న ఎన్నో మేలడి కొరకే వందనాలు ప్రభు. ఇదిగో ప్రభు లోకముల కరుణ గురించి ప్రార్థన చేసినాం ప్రభు. దినదినము దాని యొక్క ప్రభావము పెరిగిపోవచ్చున్నది ప్రభు. యేసయ్యానికి వందనాలు ప్రభు. దీని యొక్క ప్రభావాన్ని తగ్గించునైనా లోకము అస్తవ్యస్తమైపోవచ్చున్నది ప్రభు. నీ బిడ్డలైన వారందరూ ఎన్నో ప్రభు శ్రమలు గురవుచున్నారు నాయన. ఎంతోమంది నిద్రిస్తున్నారు ప్రభు. నాయన సహాయమును దయచేయి నాయన. ఈ కృప దయచేయి తండ్రి. నీ తోడు వచ్చునైనా ఈ కరోనా నుంచి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎవ్వరికి నైనా ఈ ప్రాబ్లం లేకుండా దాన్ని నాయన నాశనం చేయమని దీని యొక్క మందు తొందరలో లోకానికి అందచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనములు ప్రభు. ఇదిగో నాయన ప్రభు నీ కుమారుడు ప్రభు ఆ తండ్రి డేవిడ్ పౌలు గారు తల్లి గారు నాయన ప్రభునందు నిద్రించున్నారు ప్రభు. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చి పరదైస్సులో ఆమెకు నిండైన గౌరవం కలగచేసి నీ సేవ పరిచర్యల బిడ్డను అక్కడ వాడుకోమని నైనా నీ బిడ్డగా ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అలాగే వారి కుటుంబానికి దీవెనలు దయచేయమని అలాగే సమాధానము దయచేయమని వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని దీవించమని దేవుడి పౌలు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు వారిని చేస్తున్న సేవ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనములు స్తోత్రం ప్రభా.
మమ్మలను మా జనాంగములను దీవించు. మాకు కలిగిన ఈవును దయచే ప్రభా, సమాధానము దయచే తండ్రి. మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకే వందనాలు. మరి ముఖ్యంగా బీలాకి తలనొప్పి తగ్గించి స్వస్థ ఆరోగ్యాలు దయచేస్తున్నందుకే వందనములు. స్తోత్రములు ప్రభా. బిడ్డను దీవించినందుకే వందనములు ప్రభు. అలాగే నా బిడ్డలిద్దరూ మంచి చదువుల్లో తోడుగా ఉండి వారికి ప్రభు కావలసిన కృప దయచేయమని, అలాగే చదువుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇదిగో ప్రభా, దుబాయ్ దేశంలో స్కూళ్ళు ఓపెన్ చేశారు. మరి ఎవరైతే స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారో వారి బిడ్డలకు ప్రభు ఎటువంటి బలహీనత లేకుండా, ఎటువంటి వైరస్ రాకుండా వారి చుట్టూ కంచె ఉంచి టీచర్స్ని, స్టూడెంట్స్ని, పనిచేసే స్టాఫ్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వందనాలు ప్రభు. అలాగే ఇండియా దేశంలో ఉన్న మా బంధుమిత్రులందరినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభు. మా అనుకున్న ప్రతి ఒక్కరిని నేను మీరు కాచి కాపాడండి. ఎవరికి ఎటువంటి వైరస్ రాకుండా కాపాడండి. ఇదిగో ప్రభు, చుట్టుపక్కల వచ్చిందని చాలామంది భయపడుతున్నారు ప్రభు. నాయన అందరికీ సమాధానం దయచేయండి, కృప చూపించండి ప్రభు. ముఖ్యంగా మా సంఘస్థుల బిడ్డల వారి కుటుంబాలను దీవించండి. నీ బిడ్డలైన వారందరినీ దీవించండి, ఆస్వాదించండి. లోకంలో ఎంతోమంది నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడండి ప్రభు. ఎంతోమంది నేను జీవనోపాధి పోగొట్టుకుని, ఉద్యోగాలు పోగొట్టుకుని, ధనము లేక, తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, వస్త్రములు లేక, నైనా గూడు లేక నైనా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభు. వారందరినీ ఆదుకోండి ప్రభు. ఆయా ప్రదేశాలలో ఆ పక్కన ఉన్నవారు ప్రభు వారికి తోటి వారికి సహాయం చేసేవారిగా ఉంచండి ప్రభు. అదిగో అతను ఎవరైనా చేయి చాచి అడిగినప్పుడు అతని అంతస్తు ఎదురు చూడకుండా వెంటనే సహాయం చేసే మనస్సు ప్రతి బిడ్డకు లోకంలో దయచేయండి. ఒకరినొకరు నాయన ప్రభువ మీరు నాయన సహాయం అలనాడు మీరు చెప్పి ఉన్నారు వాక్యంలో ప్రభువ. మరి పాత నిబంధన గ్రంథంలో మీరు ఎవ్వరికైనా ఉన్నవాడు లేనివాడు అనేది లేకుండా చేస్తావు నాయన. తారతమ్యాలు ఈ లోకములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఉన్నవాళ్ళ మనసులు మార్చి లేని వాళ్ళకి పెట్టడానికి ప్రభు చూపించు ప్రభు. ఎస్ఐ అదిగో నా స్నేహితులందరినీ దీవించు నాయన. నాతో చదువుకున్న వారందరినీ దీవించి ఆశీర్వదించు ప్రభు. వారిని వారి కుటుంబాలను దీవించు ప్రభు. నాకు తెలిసిన ఎంతోమంది స్నేహితులు ఉన్నారు ప్రభు. వారందరినీ కాచి కాపాడు ప్రభు. నాయన నీ బిడ్డలైన వారందరినీ దీవించు. బైబిల్ మిషన్ సేవా పరిచర్య చేస్తున్న దైవజనులందరినీ దీవించి ఆశీర్వదించు. వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించు. అలాగే లోకంలో సేవా పరిచర్య చేస్తున్న అన్య సంఘాల నాయకులను అందరినీ దీవించి ఆశీర్వదించు. వారిని, వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాలను ప్రభు, వారి సంఘాలను దీవించి ఆశీర్వదించు ప్రభు. సేవా పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. యేసు నామమున ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. సమాధానం దయచేయండి. ఈ రోజు నాయన ప్రభు మాకు తోడుగా ఉండండి. నీ పనులలో మేము పాల్గొంటుండగా ఆత్మీయముగా మేము పరిశుద్ధముగా నీ సన్నిధికి వచ్చులాగున్నాం. ప్రతి ఒక్కరిని మీరు పేరున పిలవండి ప్రభు. పరిశుద్ధపరచండి, సహాయం దయచేయండి. రావాల్సిన ఈవులు దయచేయండి తండ్రి. తోడుగా ఉండండి. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవ, ఇక ముందును తోడుగా ఉండండి. వచ్చే శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ రేఖాచారం భద్రం చేసుకుని కాచి కాపాడమని యేసయ్య అతి ముఖ్య నామములో మిక్కిలి వినయముతో ప్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. కీర్తన 32 1-2 వచనాలు. తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కృపమైన తండ్రి, స్తోత్రములు ప్రభు. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నావు. ఇదిగో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని దయచే ప్రభు.
పరిశుద్ధాత్మ తండ్రి చేత మాకు వాక్యాన్ని అందించి మా ఆత్మీయ మేలులు పలికిన భాగ్యాన్ని మాకు దయచేయమని ఆయన నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు ముఖ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి. Amen. దేవుని క్షమా గుణము గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. క్షమా గుణము, క్షమించే దేవుడు మనకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే పాపము చేసిన మనము ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూసి, తండ్రి నేను ఈ పాపము చేశానని పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందుకొని పాపాన్ని విడిచిపెట్టి మరలా ఆ పాపము చేయకుండా ఉంటే దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. మరి ఈ లోకములో మనము బ్రతకాలంటే దేవుని యొక్క కృప తప్ప, క్రీస్తు యొక్క కృప తప్ప మనల్ని బ్రతికించేది ఏది లేదు. నీవెంత ఐశ్వర్యవంతుడు అయినా సరే, ఎంత ధనము నీ దగ్గర ఉన్నా, లేదంటే ఎంత నీ అధికారము నీ చేతిలో ఉన్నా, ఒక చిన్న వైరస్కి ప్రతి ఒక్కరూ కకావికలమైపోవచ్చున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప ప్రజలు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అధికారులు, గొప్ప గొప్ప సెలబ్రిటీలు అందరూ 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 నాశనమైపోవచ్చున్నారు. వారి ధనము వారిని కాపాడలేకపోవచ్చున్నది. వాళ్ళ యొక్క పరువు వాళ్ళని కాపాడలేకపోవచ్చున్నది. వాళ్ళ యొక్క పరపతి వాళ్ళని కాపాడలేకపోవచ్చున్నది. క్రీస్తు యొక్క ఆ క్షమాగుణమే కాపాడేది. అందుచేత క్రీస్తు దగ్గరికి వెళ్దాం. మనం రండి, మన క్రీస్తు దగ్గరికి వెళదాం, ఆయన సన్నిధిలోకి వెళదాం. వెళ్ళి ఆయన ముందు మోకరించి, అయ్యా యేసయ్యా మమ్మల్ని కాపాడు, ఈ కరోనా బారి నుంచి మమ్మలను, మా బంధుమిత్రులను, నా తల్లిని, నా తండ్రిని, నా బంధువుని, నా అక్కను, నా చెల్లిని, నా సహోదరుడిని, వారి కుటుంబాలను, నాకు కావలసిన వారందరినీ అయ్యా వాళ్ళందరినీ కాపాడుదాము. కాపాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మరి క్షమాగుణము గల తండ్రి, జాలి గల దేవుడు, కృపగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు తండ్రి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా మారు మనసు పొందుకుని పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. ఇక్కడ చూడు, తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు. ఏదైనా పాపము చేస్తే దానికి పరిహారము పొందుకున్నవాడంట. తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తం మనం ఇక్కడే పొందుకోవాలి. అప్పుడు మనం పాపరహితులం అవుతాము, పరిశుద్ధులుగా ఆ పరలోకపు తండ్రి యొక్క పరలోకపు దేశానికి మనము ప్రయాణము కాగలం. అందుచేత పాపానికి ప్రాయశ్చిత్తము పొందుకోవాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆ గొప్ప దేవుడి యొక్క మనస్సులో నిర్దోషి అని మనం ముద్ర వేయించుకోవాలి. మన ఆత్మలో కపటము లేకుండా ఉండాలి. పరిశుద్ధముగా మన ఆత్మను ఉంచుకోవాలి. మన ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకోవాలి. పరమ పరిశుద్ధముగా మన ఆత్మను మనం ఉంచుకోవాలి. పరలోకములో, నిత్య రాజ్యంలో ఆ ప్రభు దగ్గర మనం ఉండగలుగుతాం. మరి పాప ఫలితము మనకి వచ్చేది ఏంటి? పాపం వలన మనకు వచ్చే ఫలితం జీవితం భారమైపోతుంది. బ్రతుకు నావ బరువు అయిపోతుంది. నడిపించలేము, నడవలేము. ఆ భారము చాలా కష్టతరంగా ఉంటుంది. దేవుడికి దూరం అయిపోతాం. పరిశుద్ధుడైన తండ్రికి దూరం అయిపోతాం. తర్వాత శక్తి, ఆసక్తి తగ్గిపోతాయి. శక్తి తగ్గిపోతుంది. మనకి ఉత్సాహం ఉండదు. ప్రతి విషయంలోనూ నిరాశ నిస్పృహలతో మనం ఉంటాము. అందుచేత ఈ పాపానికి మనం పడిపోకుండా ఆ దేవుడు క్షమాగుణాన్ని మనకు దయచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఒక పాపము వలన దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకున్న తర్వాత మరలా అదే పాపం మనం చేసేవారుగా మన పాపం మన మాటలతోటి మనము మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారికి బాధ కలుగుతుందా?
వారిని సంతోషపెట్టేవారిగా మనం మాట్లాడగలుగుతున్నామా అనే ఒక ఆలోచన మనము చేయాలి. మన మాటల ద్వారా ఇతరులని బాధ పెట్టకూడదు. ఇతరులని బాధ పెట్టడం కూడా పాపమే. అందుచేత ఇక్కడ ఆత్మలో కపటము లేనివాడు అంటున్నాడు. చూసారా, నువ్వు ఎంత బాహ్యముగా చేసినా సరే ఆత్మలో నీకు ప్రేమ ఉండాలి ఎదుటి వారి ఎడల. ఆత్మలో వారి ఎడల మీరు ప్రేమ కలిగి ఉంటే కపటము లేనివాడు ధన్యుడు అని దేవుడు తెలియజేస్తున్నారు. మరి కపటము లేని వారిగా మనం ఉందాం. అలాగే కీర్తన 51 8 నుంచి 12 వరకు చదువుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపం నాకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ విడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. చూసారా, ఇక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి పలకవలసిన మాటలు అచేతనముగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. అది కావాలి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అపావు ఇది కావాలి, శపించేయి, శత్రువుని శపించే అంటాం, వాడిని నాశనం చేసే అంటాం. ఇలా రకరకాలుగా కుట్ర కుతంత్రాలతో ప్రార్థన చేస్తూ ఉంటాం. లేదంటే నాకు పలానా కూడా బాధించేస్తున్నాడు, వాడిని దండించు ప్రభు అంటాం. ఇలాగ రకరకాలైన ప్రార్థన, అవి ఆయనకి ఇష్టము కాని ప్రార్థన, తండ్రి మనసు పెట్టని ప్రార్థన. నీకు ఏమి కావాలని తెలుసు. ఒకవేళ నిన్ను అచేతనంగా ఎవడైనా హింసిస్తుంటే ఆ నాశనం అతనికి వస్తుంది దేవుడి ద్వారా. నువ్వు చెప్పనవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఇక్కడికి వెళ్ళి ఉత్సాహ సంతోషము నాకు ఇంటికి ఆయన దగ్గరికి వెళ్ళి సన్నిధిలోకి వెళ్ళి నా పాపమునకు మూకుడు మూకము, నా పాపాన్ని గుర్తు చేసుకోకయ్యా, దేవానాయందు శుద్ధ హృదయము కలగచ్చి, అలాగే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఆయనకి ఈ విధమైన ప్రార్థన చేస్తే క్షమా గుణము గల తండ్రి, క్షమింపగల తండ్రి, జాలి గల తండ్రి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను సరిచేస్తాడు. ఆయన ఎంతో క్షమా గుణము గలవాడు. ఆయన ఎంత దయామయుడు అంటే మరి ఎంత పాపము చేసినా సరే ఈ విధముగా ఆయన దగ్గరికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి నాకు శుద్ధ హృదయం కలిగి చేయకపోతే పాపము చేస్తాను, నన్ను క్షమించు, మరలా మరలా నేను చేయను తండ్రి అని ఆయన వాగ్దానము చేసిన గల ఆయన కాచిపాడే దేవుడై ఉన్నాడు. రక్షణానందము మనకి కావాలి. సన్నిధి మనము జీవితమును జీవించాలి అంటే 2 రకాలైన సంతోషం. ఒక సంతోషము కావాలి, జీవితానికి అవసరం. ఈ జీవితంలో జీవించాలి అంటే మీకు శారీరక సంతోషం కావాలి. అంటే చూస్తున్నప్పుడు, ఉంటున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ప్రతి విషయంలోనూ ఈ స్పర్శలో మనము సంతోషం కలిగి ఉండాలి. మనం ఇక్కడ సంతోషంగా ఉండగలిగితేనే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయగలుగుతాము. అందుచేత సంతోషం. రెండవది సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను దృఢపరచుము. చూసారా, సమ్మతి గల మనస్సు. ఆ మనస్సు మన ఆధీనంలో కాబట్టి ప్రభువుకు అప్పచెప్పాం. మన మనస్సుని నా మనసు సమ్మతిపరచి ధన్యంగా చేయని చెప్పారు. మరి ఇక్కడ ఆత్మసంతోషం ఏమిటంటే పాపాలు క్షమించటం వలన వచ్చిన కలిగిన సంతోషం. మరి దేవుడు ఈ ఆత్మసంతోషాన్ని కలగజేసేవాడు. లోకము నీకు లోక సంతోషం కలగజేస్తుంది, కానీ ఆయన ఆత్మ సంతోషాన్ని కలగజేసే దేవుడు ఉన్నాడు. అందుచేత ఈ ఆత్మ ఏంటంటే పాపాల నుంచి మనల్ని కాపాడాడు, క్షమించాడు అనే సంతోషం. కీర్తన 16:11 ఒకసారి చూద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి నిత్యము సుఖములు కలవు. చూసారా, సంపూర్ణ సంతోషం ఎక్కడుంది? దేవుని చేతిలో. మన చేతిలో లేదు. ఆ గొప్ప
దేవుడి చేతిలో ఉంది. సంపూర్ణ సంతోషం, ఎంతో ఆనందం. ఈ రోజున ఎంత ఆనందంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే అది ఆ దేవుడి యొక్క కృప. ఆయన యొక్క ఎంతోమంది చాలామంది చాలా ఆనందంగా ఉంటారు, ఎంతో సంతోషంగా బ్రతుకుతుంటారు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ ధైర్యం ఆయన చేతిలో ఏమున్నది? జీవ మార్గమును నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు సంతోషం రాదు. ఆయన ద్వారా అక్కడ మనకి సంతోషం కలుగుతుంది. మరి మన పాపాలను క్షమించడానికి ఆయన సమర్థుడు. ఆయన క్షమా గుణము కలిగిన వాడు. ఆయన మన పాపాలని క్షమించే దేవుడై ఉన్నాడు. మరి దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అని నమ్మాలి. మన పాపాలను ఆయన క్షమించగలడు అనే విశ్వాసముతో మనము ఉండాలి. విశ్వాసము ద్వారా మనము ఆయన్ని నమ్మాలి. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. మరి ఈరోజు లైవ్ ఎంతమంది చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుని సన్నిధి బళ్ళారాధన అన్నాం. ఇది పరమ పవిత్రమైన దినం. మరి ఎంతోమందికి నేను మెసేజ్ పెట్టాను, మీ దగ్గరికి వస్తానని. అందరూ సిద్ధపడతామన్నారు. మరి ఎంతమంది ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు నాకైతే తెలియదు. వినుట వలన విశ్వాసం వస్తుంది. మరి మనము ఈరోజు దేవుని సన్నిధికి ఆయన యొక్క బల్ల విందు, అంటే ఈ విందులోకి మనం ఈరోజు వస్తున్నామంటే, ఒకళ్ళు విందులోకి నువ్వు వెళ్తున్నావంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంటికి నీవు ముఖ్యుడివి అని దాని అర్థం. ఇక్కడ దేవుడు విందులోకి నీవు వస్తున్నావంటే ఆ మహిమ గల ఆ ప్రభు యొక్క నివాసములో, అంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రధాన దూతలు, 24 పెద్దలు, మరి కెరూపులు, షెరూపులు, దూతల గణాంగము, వీళ్ళందరూ ఒక కుటుంబం. ఆ కుటుంబములో ఒక ముఖ్యుడు కాబట్టి నీవు ఈ వాళ్ళ దగ్గరికి ఈరోజు నువ్వు రాగలుగుతున్నావు. అంటే అంత గొప్ప ధన్యత ఈ విందులో ఉంది. దేవుడు తన గృహములో ఇస్తున్న విందు ఇది. ఆయనే మనకి ఆ విందు సమర్పణ చేస్తున్నారు. మరి ఆయనే నా బిడ్డగా నీకు విందు సమర్పిస్తున్నప్పుడు నీవు ఎలాగ సిద్ధపడుతున్నావు? ఈ లైవ్కి వచ్చావా? ఈ ఆరాధనలో పాల్గొన్నావా? పవిత్రముగా స్నానం చేసావా? తలంటుకున్నావా? పవిత్రముగా ప్రార్థన చేసావా? ఈ రోజంతా పవిత్రముగా ఉన్నావా? మంచి తెల్లని దుస్తులు ధరించావా? ఇవన్నీ కావలసినవి. మరి తెల్లని దుస్తులు ధరించి సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ప్రతిసారి మీకు ఇది చెబుతున్నాను, మరొకసారి చెప్తున్నాను. లైవే కదా అని చెప్పి మరి షార్ట్లు వేసుకుని, టీషర్ట్లు వేసుకుని సన్నిధికి రావద్దు. మరి దేవుడు నీ ప్రవర్తన చూస్తే దేవుడు ఆయన, నేను చూడను కానీ ఆయన చూస్తాడు. మరి ఆయన ఏమంటాడు? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నువ్వు వినాలి. వినాలి అంటే నీకు చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినే సమయం మనకి ఉండాలి. వాక్యము వినటం వలన, ఏం వినటం వలన? మరి సోది చెప్పడం వల్ల కాదు, కానీ లేదంటే లోక పోకడలు, గాసిప్పులు చెప్పడం వల్ల కాదు, కానీ వాక్యము వినటం వలన నీకు శ్రద్ధ కలుగుతుంది. క్షమాగుణము దేవుడు నీకు కలుగు చేసే దేవుడు అన్నాడు. కీర్తన 30వ కీర్తన 5వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఎవరిది? సాయంకాలమున. చాలు, చూసారా? మనము కోప్పడితే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నెలలు, సంవత్సరాలు కూడా మనము మర్చిపోవు. కానీ ఆయన కోపము నిమిషం మాత్రమట. అలా ఆయన కోపం తగ్గిపోతుంది. మరి ఆయన దయ కాలమంతా మనల్ని ఆవరించి ఉంటుంది. మరి అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు చింత పొందాలి? ఏ వైరస్ మనల్ని ఏం చేస్తుంది? పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే మేలు. ఈ కరోనా గురించి భయపడే వారందరికీ నేను చెప్తున్నాను, ఒకవేళ ఒక కరోనా వల్ల నీకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది,
నీ చావు మేలైనది. ఎందుకంటే నీవు క్రీస్తు దగ్గరికి వెళుతావు, ఆ తండ్రి యొక్క ఆధీనంలో నిలబడతావు, ఆయన దగ్గర ముఖాముఖిగా ఆయన్ని చూస్తావు, ఈ పాప లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. అందుచేత భయపడరాదు క్రీస్తు విశ్వాసి. నీవు ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకపోయినా నీవు భయపడరాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఆయన భయపడరాదు అని మనం ఆయన అభయహస్తము మనకు దయచేస్తున్నారు. క్షమాగుణము కలిగిన దేవుడు అభయహస్తాన్ని ఇచ్చి భయపడద్దు క్రీస్తు విశ్వాసాలని మనల్ని చేస్తున్నారు. అందుచేత మనము భయము చెందేవారిగా మనం ఉండదు, భయపడన అవసరము లేనే లేదు. ఈ భయము మనల్ని హరించివేస్తుంది, ఈ భయము మనల్ని నాశనం చేస్తుంది. ఏది జరిగినా మన వాళ్ళు ఎవరికైనా మరి ఎటువంటి ప్రమాదము సంభవించినా సరే భయపడరాదు, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ప్రార్థనలతోటి వారి ఆత్మలను తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చోపెట్టాలి. అంతటి గొప్ప శక్తి మనం పొందుకోవాలి. అంతేగాని భయపడిపోయి మరి ఇదిగో నేను క్రీస్తు బిడ్డని 10 సార్లు ప్రార్థన చేస్తున్నా, రోజు ప్రార్థన చేస్తున్నా, నాకే సమస్యలకు వచ్చేస్తాను అని దిగులు చింత ఈ దిగజారినతనం మనము దూరం చేసుకోవాలి. ఏది జరిగినా నాకు పౌలుకి బాధ భరించలేని బాధ, నీ బాధ నా బాధ ఏమి ఎందుకు పనికిరాదు. ఆ మహానుభావుడు పౌలు గారు పడ్డ శ్రమ అతీతం, వర్ణనాతీతం. తండ్రి దగ్గర 3 సార్లు ప్రార్థన చేశారు, తండ్రి ఈ బాధ నా దగ్గర నుంచి తీసివేయి, ఈ భరించలేకపోవచ్చున్నాను. ఆయన ఏమన్నాడు, నా కృప నీకు చాలు. బాధ ఉంటేనే కృప ఉంటుంది, నీకు బాధ ఉండాలి. బాధ ఉంటేనే దేవుని యొక్క కృప మన దగ్గర ఉంటుంది. బాధ లేకపోతే ఆ దేవుడు మన దగ్గర ఉండడు. అందుచేత బాధ తీసే అని ప్రార్థన చేసేవారుగా మనం ఉండద్దు. ఆయన కృప కొరకు ప్రార్థన చేసేవారుగా, ఆయన కృప నా కృప నీకు చాలును అని చెప్పి పౌలు గారితో చెప్పినట్టుగా చూస్తున్నాము. మరి ఆయన దయ ఆయుష్ కాలం అంతా మనకు ఉంటుందంట. అంటే ఒక్కసారి ఆయన మన మీద దయపడ్డాడు, జాలిపడ్డాడు అంటే మన జీవితాంతము మనకు దయ కలిగి ఉంటాం, ఆయన యొక్క కృప కలిగి ఉంటాం. కీర్తన 103 11, 12. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది. ఆయన దగ్గర మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప అంత అధికముగా ఉంటుందంట. దేవుని వాక్యంలో అన్ని మనకి ఆయన యొక్క గుణాలు మనకి తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ క్షమా గుణము దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. పడమటికి తూర్పుకి మనకి మన అతిక్రమాలకి అంత దూరం చేస్తాడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి దానికి మనము సంతోషించాలి. యెషయా గ్రంథం 61:10 చూద్దాం. 10. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది. ఆత్మ ఉల్లాసం. పెండ్లి కుమారుడు ఎలా తయారవుతున్నాడు, పెండ్లి కుమార్తె ఎలాగా తయారవుతుంది, ఎంత మరి రమ్యముగా తయారవుతున్నారు. అలాగే దేవుడు ఆ రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని మనకు దయచేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. మరి ఆయన ఆ రక్షణ వస్త్రము, నీతి వస్త్రము ఎప్పుడు నీతి వస్త్రము పైన ధరించాలంట. నీతి చాలా ముఖ్యమైనది.
మానవుడి లోకములో నిందారహితుడిగా బ్రతకాలి అంటే ఈ నీతి చాలా ప్రాముఖ్యమైనది. నీతి కలిగి ఉండాలి. నీతి అనేది ఏంటో మనకు తెలుసు. ప్రతి విషయంలోనూ నీతి అవినీతి రెండు ఉంటాయి. మనం నీతిని ఎంచుకుని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. మరి ప్రతి చిన్న విషయంలోనూ మనం నీతిని విడిచిపెట్టి దానికి వ్యతిరేకముగా మనం చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ నీతి చాలా ప్రాముఖ్యమైనది. అదే రోమా 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. రోమా 8వ అధ్యాయము మొదటి 2 వచనములు. రోమా 8:1-2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణమును నియమము నుండి నిన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ప్రభునందు ఏ శిక్షా విధి లేదు. ఇక మీదట ప్రభునందు నిద్రించువారు ధన్యులు అని వ్రాయబడి ఉంది గ్రంథంలో. ఎందుకంటే అలనాడు శ్రమలు అనుభవించిన వారు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగునాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగునాయనా, నీవు కన్న తండ్రి మనుచు నిన్ను జీవితినాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగునాయనా. యేసు రక్తము ద్వారానే మనకు పాప విమోచన. మరి లోకములో ఏది చేయలేంది. ధర్మశాస్త్రము కూడా అలనాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంచుకుని వాళ్ళకి ధర్మశాస్త్రము అంటే ఒక నీతి శాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దాని విధముగా మీరు ప్రవర్తిస్తే మీరు చావక బ్రతుకుతారు, చచ్చినను మీరు మరి ఆ పాపము రహితముగా ఉంటారని చెప్పి దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రము కూడా వాళ్ళని పాపములో నుంచి రక్షించలేదు. కానీ ఆ క్రీస్తు యొక్క రక్తం, ఇప్పుడు మనము తీసుకునే ఈ రక్తమే మనల్ని పాపము నుంచి విడుదల దయచేసి సీదా నేరుగా క్రీస్తు మహిమలోకి ప్రవేశించింది. ఇక మీదట మరణించిన వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. అంటే ఏ పాపము వాళ్ళని అంటుకోదు, వాళ్ళ పాప క్రియలు వాళ్ళ వెంట రావు, పరిశుద్ధముగా వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. అలనాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, క్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత ఎదుగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి పాపాన్ని, నీ పాపాన్ని, నా పాపాన్ని, మన వాళ్ళందరి పాపాన్ని ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. మనకి విడుదల దయచేస్తాడు. మనల్ని ఆయన రక్షించినట్టుగా మనము చూస్తున్నాము. మరి అంత గొప్ప దేవుడు మనకి ఉండగా మనం ఎందుకు చింత చెందాలి? మనం ఎందుకు చింత చెందాలి? ఇదిగో 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 18-19 చూద్దాం ఒకసారి. పారంపర్యమైన మీ వద్ద ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. వెండి బంగారాలతోటి మనం విమోచింపబడలేదు. అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా ఈ యొక్క
బలారాధనలో క్రీస్తు రక్తాన్ని చూస్తూ ఆ ద్రాక్షరసాన్ని మనము తీసుకోవాలి. ఆ క్రీస్తు ఆ శిలువ మీద స్రవించిన ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారానే మనము విడుదల పొందాము. వెండి బంగారాలతోటి ఇప్పుడు చూడండి, లోకంలో ఎంత ధనమున్నా సరే ఎవరిని రక్షించలేకపోతుంది. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ప్రాణం మాత్రం నిలవట్లేదు. క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతోటి రక్షింపబడతామని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఎబ్రీ 9వ అధ్యాయం 11 నుంచి 15 చూద్దాం ఒకసారి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధాత్మలో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదై చల్లుటయు శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుని నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనసాక్షిని మీతో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుము. ప్రధాన యాచకుడుగా ఆయన తన రక్తాన్ని స్రవించి పాపము నుంచి విడుదల దయచేస్తున్నాడు. ఈరోజు ఈ బల దగ్గరికి వస్తున్న మనము అదంతా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎదురుగా కనపడుతున్న రొట్టె ద్రాక్ష రసాన్ని మనం మనసులో ఉంచుకోకూడదు. ఆ ప్రభు యొక్క శరీరాన్ని, నలగబొట్టబడిన క్రీస్తు శరీరాన్ని, స్రవిస్తున్న క్రీస్తు శరీరాన్ని, రక్తము పొరలలో మరి రక్తము కారుతూ ఉన్న క్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువ మీద కార్చిన క్రీస్తు రక్తం పొడిచిన బల్లెముతోటి దిగ్గున కారిన ఆ రక్తాన్ని చూసుకుని దాన్ని మనం ఈరోజు విందుగా మనం తీసుకోవాలి. అప్పుడే ఆయన యొక్క విందులో పాల్గొనే వారిగా మనం ఉండగలుగుతాము. ద్రాక్షరసము రొట్టె కాదు మనము తీసుకునేది, ఆ పరిశుద్ధమైన విందు. ఆ యొక్క శ్రమలను మనము జ్ఞాపకము చేసుకోవాల్సినగా ఉన్నాం. ఎబ్రీ 2వ అధ్యాయం 14 నుంచి 18 కూడా చూద్దాం ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన ఏమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకుని కొనక అబ్రహాము సంతాన స్వభావమును కొని ఉన్నాడు. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగచేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడు ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ఎవరు? దేవుడు, దేవాది దేవుడు. ఆయన మహిమగల దేవుడై ఉన్నాడు. మరి అహంకారమును, గర్వమును లేదంటే మహిమను చూపించాల్సిన వాడై ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? మనలాగా మానవుడులా, దీన మానవుడులా, లేనివాడుగా, కడు దీనుడై ఈ లోకానికి వచ్చాడు.
ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనము కొంతమంది అంటూ ఉంటారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాము, మరి ఎవరు ఈ శ్రమలు అనుభవిస్తారు, నేను కాబట్టి అనుభవిస్తున్నాను. మనకంటే ముందు ఆయన అనుభవించేశాడని ఎన్నో శ్రమలు ఆయన అనుభవించేశాడు. దీన మనసుడై కడు దీనుడై ఈ లోకానికి ఆయన వచ్చాడు పాపాన్ని నుంచి మనల్ని రక్షించడానికి. మనం అప్పుడు పడుతున్న శ్రమలు పరిస్థితి ఎప్పుడో పడి మరి మనందరికీ మోచన మరి ఈ విధముగా దేవుడు క్షమాగుణము కలిగి ఉండి మనల్ని ఆశ్రయిస్తున్నాడు. అలాగే ఆయన బళ్ళ దగ్గరికి వస్తున్న మనందరికీ ఆయన ఈ క్షమాగుణాన్ని దయచేసి క్షమించి మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధముగా మనము ఆ బళ్ళ దగ్గరికి రాగలుగుతున్నామా? క్షమాపణ ఎలాగ పొందుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. చివరిగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కానీ చదువుకుందాం. మేము ఆయన వలన విని మాకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనలను వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసమును గలవారమై ఉందుము. అప్పుడు ఆయన మన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధికునిగా చేయవారమవుదుము, మరియు ఆయన వాక్యము మనలో నుండదు. ఆరాధనలో మనము ఈ మాటలు పలికి పాపక్షమాపణ మనము చెప్పుకుంటూ ఉంటాం. దేవుణ్ణి ప్రతి వారం ఆరాధిస్తున్నాం. కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రతి వారము ఇదే ఆరాధన చేస్తున్నాం, ఇదే పాపక్షమాపణ చెప్తున్నాం, ఎందుకు ఒకసారి చెప్తే సరిపోదా అనేవాళ్ళు కూడా, అంటే ప్రతిదీ షార్ట్ కట్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సమయం లేదు మన దగ్గర, దేవుని ఆరాధించడానికి సమయం లేదు. ఇప్పుడు లైవ్లో కూడా చాలామంది గంట అరగంట, దేవుడు గవర్నమెంట్ కూడా మందిరాలు ఓపెన్ చేసినా సరే అరగంటలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి. దేవుని ఆరాధించడానికి సమయాన్ని నిర్ణయించే దౌర్భాగ్య స్థితిలోకి లోకం వచ్చేసింది. దేవుని ఆరాధించడానికి మరి ఏం పడ్డాయి? మందిరాలు మూతపడ్డాయి. ఎవరు? లోకంలో ఉన్న సాతాను చేయిస్తుంది ఇదంతా. ఈ విధముగా దేవుడికి, మందిరానికి, వాక్యానికి దూరం అయిపోయే రోజులు ఇంకా ముందు రాబోవచ్చున్నాయి. కానీ ఇక్కడ ప్రతిరోజు ఈ ఆరాధన ఎందుకు చేయాలంటే, అనుదినము మనము చేస్తున్న ప్రతి పాపం నుంచి విడుదలకు ఆ దేవుని కృప కొరకు మనము ఈ ప్రార్థన చేయాలి. ఆయన యొక్క క్షమాపణ, దేవుని యొక్క క్షమాపణ పొందుకునేవారుగా మనము ఉండాలి. మరి ఆ యొక్క కృప దేవుడు మనకి దయచేయలాగన ఎల్లప్పుడూ దేవుని యొక్క క్షమాపణ మనకి రావాలి అని ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం అందరం ఉందాం. మరి ఈ బల్ల దగ్గరికి మనకు క్షమాగుణముతోటి, మరి తగ్గింపు జీవితంతోటి దేవుడు మనల్ని క్షమిస్తాడు అనే ఒక నమ్మకంతోటి ఈ బల్ల దగ్గరికి మనం వద్దాం. దేవాది దేవుడికి వాటిని దీవించి ఆస్వాదించునుగా. ఇంటిలోని పోరు ఇంకే పోవునుగాక, వాదాలు భేదాలు వాడిపోవునుగాక, కలహాలు నీటున కలసి పోవునుగాక, యుద్ధాలు క్రమముగా ఉడిగిపోవునుగాక, అన్ని పాపాలను అంతరించునుగాక, సర్వదేశమునందు శాంతి కలుగునుగాక, నగరికత ప్రతి నరుని కబ్బునుగాక, దేవుని మ్రొక్కుట తేజరిల్లునుగాక, ఆయన బోధాలే అలుముకున్నునుగాక, ప్రజలందరికీ దైవ భక్తి పెరుగునుగాక,
మంచి జీవిని కనికారించుచుందురుగాక. పాడి పంటలు ప్రాంతి వాణి కుండునుగాక. వెలుగు నీరు గాలి కలుగా చేసిన తండ్రి మన యందరి వలన ఘనతానందునుగాక. మన యందరి వలన ఘనతానందునుగాక. మిత్రులారమ్ము మైత్రితో పరమాధికమైన మాటలు వాసించు మన్ననతో విను మిత్రులారమ్ము. అందరికీ మన తండ్రి దేవుడు దేవుడు ఇంతవరకు ఆయన యొక్క క్షమాగుణముతో మనల్ని ఆదరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనం కూడా మరి మారు మనసు కలిగి ప్రభు దగ్గరికి ఆయన యొక్క బల దగ్గరికి మనం మారు మనసుతో వెళితే ఆయన రక్షించే దేవుడు ఉన్నాడు. దేవుడు తర్వాత దీవించి ఆస్వాదించిన దాకా. ఆమేన్. బలాదం చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. పాప పోపుదలాక్రమం. ప్రియులారా, నేను పాపం లేనివాడని అనుకున్నవాడు మోసంలో పడిపోవను. మన పాపం మన ఒప్పులా దేవుడు క్షమించవేను. ఒప్పుకొనిన వాడు మనతో గొప్ప పాపియే దేవునికి దూరస్తుడు. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు ఉదయపూర్వముగా ఉత్తరమయ్యుడి. మీరు మానవ జన్మను బట్టి, మీ తరమును బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి పరలోక తండ్రి యొక్క మనసును ఆయాస పెట్టి ఉన్నారని నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. మీ పాపములన్నిటిని మా ప్రవేశనామం బట్టి తండ్రి క్షమించినాడని నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. మీరు ఏ పాపముకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానాన్ని బట్టి జయించుకుని నిశ్చయించుకున్నారా? నిశ్చయించుకొనుచున్నాము. పాప క్షమాపణ ప్రకటన. నిజముగా పాపం గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందునని ప్రమాణము చేసినలా అట్టి వారికి వాక్యశాపకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. ఆమేన్. మరియు పాపము ఒప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ఆమేన్. స్తుతి ఆయన కృప నిరంతరం ఉండను గాక అనుకుందాం. ప్రభువునకు చెల్లించడి. ఆయన కృప నిరంతరమును గాక. ఆయన ఒక్కడే మహత్సర కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరమును గాక. యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన కృప నిరంతరమును గాక. ఆయన నామమును కీర్తించుడే మనోహరము. ఆయన కృప నిరంతరమును గాక. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించును. ఆయన కృప నిరంతరమును గాక. ఆకాశము నుండి ఆహారమునిచ్చి వారికి తృప్తిని పరచును. దేవదూతల ఆహారం నరులు భుజించరి. ఆయన కృప నిరంతరమును గాక. దేవా, మేము నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరమును గాక. నీకు సమీపంగా ఉన్నావని కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరమును గాక. ఈ ప్రార్థన. ప్రేమమైన తండ్రి, నీ కుమారుని నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ అని చూపించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవించగల జ్ఞాన విధేయత అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవారణ్యములో నీ ఎన్నిక జన్మిన ఇశ్రాయేలుకు భోజన బల సిద్ధపరిచినావు. మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిగా అనుభవించటకే మమ్మలను ఆత్మ చేత అక్కడికి నడిపింపము. ఆమేన్. స్తుతి వచనం పాడుకుందాం 7 సార్లు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది.
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల్లదుకు రాగోరుచున్నారు, ఇది మంచిది. ప్రభువు పిలుచుచున్నందున మీరు వచ్చిన ఎడల మీ రాక ఎంతో మంచిది. మీకు చాలా ఆకలిగా ఉండి వచ్చుచున్నడలా మీ రాక ఎంతో మంచిది. మీరు మీ కంటికి కనబడు రొట్టెను ద్రాక్షరసమును కూడా పుచ్చుకొనుచుండగా ప్రభు యొక్క శరీర రక్తములను మీ ఎదుటి నుండి చెదరనీయకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మత్తయి 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకనూ దాన్ని త్రాగనని వారితో చెప్పుచున్నానెను, మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. ద్రాక్షరసం కూడా పట్టుకోలేదు. ప్రభువు గిన్నె పట్టుకున్నాను, నేను అట్లా చేయించున్నాను. ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కనుక నేను అట్లా చేయించున్నాను. తండ్రి, దయచేసి నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చను, నేను అట్లు చేయించున్నాను. దేవుని క్రీస్తు రక్తం అనగా పాప క్షమానిమిత్తం అని నిలబడుచున్న కొత్త నిబంధన రక్తము. యేసు ప్రభు రొట్టె పట్టుకుని నేనున్నట్లు చేయించున్నాను. యేసు ప్రభు కృతజ్ఞతకు నేనున్నట్లు చేయించున్నాను. ప్రభువా, దయచేసినందుకు నీకు స్తోత్రం. పిమ్మట ప్రభు రొట్టెని విరిచిన కనుక నేను అట్లు చేయించున్నాను. వాటి పిమ్మట ప్రభు దాన్ని వారికి ఇచ్చినాను, నేను అట్లు చేయించున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభు. నీకు ప్రభు ఇంతవరకు కాపాడినందుకు వందనాలు. ఇదిగో నీ బల దగ్గరికి మా శరీరములను మా ఆత్మలను ప్రభు తగ్గించుకొని క్షమాగుణము గల దేవా నీ వైపు వస్తున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించి రక్షించి కాపాడే దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఇదిగో నీ బల దగ్గరికి వస్తున్నాం, నీ యొక్క విందులో పాల్గొంటున్నాం తండ్రి. నీవే నీ స్వహస్తాలతోటి మాకు ఈ విందును దయచేసి ప్రభు మాము ప్రభు బలపరచమని, మా ఆత్మీయ జీవనాన్ని పెంచి పోషించమని, మాకు తగిన ఆరోగ్యమును దయచేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయాలి. యేసు ప్రశస్త నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సంస్కారపు పుచ్చుకొని తినుడి, ఇది ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు జతకి దేశంబు పాప వ్యాధికి మందు. ప్రభువు జతకి దేశందు పాప వ్యాధికి మందు. సభలన్నిటి యందు సంతృష్టి పెంపొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రొట్టెను ఆయన శరీరము నందుకొందుము మర్మ మదియద్భుతంబు. ఎందరెన్నో మళ్ళీ
ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. ప్రభు గిన్నె పట్టుకున్నాను, నేను అట్లు చేయించున్నాను. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కనుక నేను అట్లు చేయించున్నాను. తండ్రి దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దాన్ని వారికి ఇచ్చాను, నేను అట్లు చేయించున్నాను. దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది క్రీస్తు రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము. సర్వోన్నతుడైన తండ్రి వందనాలు ప్రభు. ఇదిగో ప్రభు, నీ నిబంధన రక్తమును మేము తీసుకుంటుండగా ప్రభు, మాలోని శరీర మాలిన్యమును విడుదల దయచేసి, ఆత్మీయ విడుదల దయచేసి, సహాయం మాకు కావలసిన పోషణ నిత్య రాజ్య వారసులకు ఉండే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందుకను రసముతో అందుకుందుము మర్మ మది అద్భుతంబు, ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో, ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో వందించి త్రాగినను బాధయు తరుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. సర్వోన్నతుడైన తండ్రి వందనాలు ప్రభు. మాకు ఈ విందును దయచేస్తావు తండ్రి. ఇదిగో ప్రభు, నీ శరీర రక్తములను తీసుకుని నీ ప్రేమ వారి దగ్గరికి మేము వెలుచున్నాం ప్రభు. ఈ యొక్క ద్రాక్షరసమును, ఈ యొక్క రొట్టెను తీసుకుని వెలుచుండగా ప్రభు, మరి వారికి సమర్పించే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి, మీరు మా దగ్గర ఉండి మీరే వారందరికీ ఈ యొక్క ధన్యత దయచేయమని, ఈ విందును మీ స్వహస్తాలతో వారికి ఇచ్చి వారి ఆత్మ ఎదుగుదలకు సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రాయనున్న మా ప్రియుడుకు ప్రభువా, నీ శరీర రక్తములతో నీవు మమ్మల్ని పోషించినందుకు నీకు హృదయమైన ఈ సంస్కార భోజనం అద్భుత క్రియను మేము ఇందులో వచ్చినాను. ఆ క్రియకు ఫలితం మేము అందించున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంగమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం మీకు ఉద్దేశించినటువంటి విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. నీ ఆత్మ ప్రేరణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకున్నాము. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నావు, వాక్యంలో తోడుగా ఉన్నావు, ఆరాధనలో తోడుగా ఉన్నావు, బలారాధనలో తోడుగా ఉన్నావు ప్రభువా. మాకందరికీ నాయన ఈ విందులో పాల్గొనే అర్హత దయచేస్తావు. నీకు వందనాలు ప్రభువా. ఆహారము దయచేసి, పోషణారోగ్యమును దయచేసి, ఆత్మ ఆరోగ్యమును దయచేసి, నిత్యరాజ్య వారసులుగా ఉండడానికి కృతజ్ఞతలు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇట్టి భాగ్యాన్ని ప్రభు ఎవరైతే లేకుండా ఉన్నారో వారికి కూడా ఇట్టి భాగ్యాన్ని దయచేయమని, నామకార్థమైన క్రైస్తత్వాన్ని లోకము నుంచి తీసివేసి నిజమైన క్రీస్తు బిడ్డలుగా ప్రతి బిడ్డ బ్రతుకులాగా కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను. నీ తోడు నీడ ఉంచమని, నీ బిడ్డలైన వారికి ఎటువంటి శ్రమలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి వైరస్ ఎఫెక్ట్లు రాకుండా ప్రతి ఒక్కరి చుట్టూ కంచె ఉంచమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీ బిడ్డలైన వారు ముఖ్యంగా మా బంధుమిత్రులు ఇండియా దేశంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయించున్నాను ప్రభు. సహాయమును దయచేయి ప్రభు. వారి చుట్టూ గీత ఉంచు, దూతల రక్షణ కవచము దయచేయి ప్రభు. ఏ వైరస్ వారి చేతులు రాకుండా కాపాడు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. నీ గొప్ప దేవుడివి, సహాయం చేయగల దేవుడివే అవుతాను. ఇదిగో నేను నీ సేవా పరిచయం చేస్తున్న బిడ్డలంతా మంది ఉన్నారు ప్రభు. నీ సేవకులు అలాగే వారి యొక్క నాయన సంఘము ప్రభు, ప్రతి ఒక్కరిని పేరు పేరున్న మీరు కాచి కాపాడమని, మా అధికారులను కాపాడమని, బైబిల్ మిషన్ అధికారులందరినీ కాపాడమని, మరి ముఖ్యముగా తండ్రి బైబిల్ మిషన్ గుంటూరు మహా
సంఘమునకు నీవిచ్చిన ఆ యొక్క అంతస్తు కొరకు, ఆ యొక్క కోర్టు విజయము కొరకు నీకు మహిమ 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 తండ్రి. వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో కోర్టు ద్వారా నాయన మరి నీవు దయచేస్తున్న ఆ తీర్పు కొరకై వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన మా అధికారులకి తలవంపులు తప్పించి నాయన వారికినైనా ఆయన నెమ్మది సమాధానము దయచేస్తున్నందుకై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎవ్వరూ ప్రభువా ఎటువంటి గొడవలో పడకుండా ఆయన నీ సేవ పరిచర్య చేయటానికి లోకములో ఉన్న వసతుల వైపు చూడకుండా ప్రభువా యేసయ్యా నీ వైపు, నీ పరలోకపు అంతస్తు వైపు, అక్కడ నీవు మహిమ లోకములో ఇచ్చే గొప్ప జీతము కొరకు ఎదురు చూసేవారిగా, సేవ చేసేవారిగా సహాయం దయచేయండి. బైబిల్ మిషన్ సంఘాలను దీవించండి ప్రభువా. ఇదిగో ప్రభువా నీవు అలనాడు అయ్యా దేవదాసాయి గారికినైనా చూపించిన ఆ మిషన్ ఒకటే. మరి ఎవరైతేనైనా ప్రభువా రెండుగా భావిస్తున్నారో వారి మనస్సులను మార్చమని ప్రార్థన చేసినాను. ఎవరైతే రెండుగా ఆచరిస్తున్నారో వారి మనస్సులను ప్రేరేపణ కలుగ చేసి మార్చమని ప్రార్థన చేసిన బైబిల్ మిషన్ ప్రభు రాకడ సంఘముగా, వధువు సంఘముగా, సిద్ధపాటు సంఘముగా ఈ సంఘాన్ని తయారు చేసి నీ రాకడ ఎదురు చూసే ధన్యత దయచేయమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దీవెనలు ప్రేమ ప్రేరేపణ గలవారలారా దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. అనారోగ్యవంతులారా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. లేమి గలవారలారా దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. బిడ్డలు లేని వారలారా దేవుడు మీకు స్నానం చేస్తూ మేము దీవించునుగాక. భూత పీడితులారా దేవుడు మీకు విముక్తిని దయచేస్తూ మిమ్మల్ని దీవించునుగాక. మందమతులారా దేవుడు నిర్మలమైన జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. శత్రు బాధ గలవారలారా దేవుడు మీకు శత్రు బాధ లేకుండా చేస్తూ మిమ్మల్ని దీవించునుగాక. అన్యాయము పాలగుచ్చిన వారలారా దేవుడు మీకు న్యాయమును అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. రుణ బాధ గలవారలారా దేవుడు మీకు రుణ బాధ తీర్చి మిమ్మల్ని దీవించునుగాక. యుక్త సమయమున పెండ్లికి సమకూడని వారలారా దేవుడు మీకు మంచి జత నేర్పరిచి మిమ్మల్ని దీవించునుగాక. కుటుంబ కలహములు గల వారలారా దేవుడు మీ కలహములను అప్పుచేస్తే ఐక్యమత్యత కలిగించి మిమ్మల్ని దీవించునుగాక. నానా విధములైన చిక్కులు గల వారలారా దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మల్ని క్షమించునుగాక. దైవభక్తి కుదరని వారలారా దేవుడు మీకు మనోనిదానమును స్థిరభక్తి ఆవేశము పుట్టించి మిమ్మల్ని దీవించునుగాక. చదువరులారా దేవుని అపనమ్మిక, భీతి, విసుగుదల, తొందరపడి గుణము, అనాలోచన, చింత, నిరాశ మొదలగు మీలోకి చేరకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జీవాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణాత దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. మేము 6 గంటల బయలుదేరి మీ దగ్గరికి వస్తాము. మీరందరూ సిద్ధపడి దేవుని యొక్క విందులో పాల్గొనడానికి ఎదురు చూడండి. అందరికీ మరణాత.